రోడ్ రోలర్ని ఎక్కించి ఒకళ్ళని హత్య చేయొచ్చటో? నిజంగా కుదరదు వేటూరి. పరిగెత్తినా కుదరదు, నడిచినా కుదరదు. లారీలాగా వేగంగా వెళ్లే వాహనం అయితే రోడ్లో వెళ్లే ఎవరో ఒకరి మీద సులభంగా ఎక్కించి చంపొచ్చు. లోకంలో చాలా నెమ్మదిగా వెళ్లే వాహనం రోడ్ రోలర్. అలాంటిది ఇల్లు పడగొట్టినప్పుడు ఢమాలని పెద్ద శబ్దం వినిపిస్తుంది కదోయ్. అప్పుడు మంత్రి హంసవల్లి లేచి పరిగెత్తుండొచ్చు కదోయ్. లారీని తిప్పినట్టుగా టక్కు టక్కును రోడ్ రోలర్ని తిప్పడం అంత ఈజీ కాదోయ్. ఇప్పుడు చూశారుగా. అది కాదు, చనిపోయిన మంత్రి రక్తంలో నిద్ర మాత్రలో మత్తు పదార్థంలో లేవని డాక్టర్ సర్టిఫికేట్ చెప్తోంది. ఆవిడ మీరే కోర్టులో వాదించారు. ఏంటి అలా చూస్తున్నారు? మీ అబ్బాయిగా ఉండడం కంటే నాకు శాస్త్రి గారు అల్లుడిగా ఉండడమే ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ సార్, కేక్ కూడా తినడం మానేశా. సో ఈ హత్యను నా క్లయింట్ చెయ్యలేదు. ఆల్రెడీ వేరే ఎవరో ఒకరు హత్య గావించి మంత్రి శవాన్ని కింద పడేసుండాలి. దాని మీద రోడ్ రోలర్ ఎక్కించుండాలి. రోడ్ రోలర్ ఎక్కించినందువల్ల గ్రైండర్లో వేసి రుబ్బిన కొబ్బరి చట్నీలా మంత్రి శవం నలిగిపోయి ఉంటుంది కదూ. అందువల్ల కత్తితోనో తుపాకీ గుండుతోనో లేక గొంతు పిసికి హత్య చేసిన గుర్తులున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సరిగ్గా తెలిసే అవకాశం లేదు. ఓకే, హత్య ఎవరు చేసుంటారో తెలుసటో? ఎవరికీ తెలియదు కదోయ్. నాకు తెలీదు. అయ్యోరు మాటల్లో కిలాడియే, కానీ సొల్లుబాగుడు ఎక్కువ అబ్బా. త్వరలో అందరికీ తెలియజెప్తాను. వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీ అర్థం కాలేదు కదూ. నువ్వు ఇంకా పూర్తిగా తప్పించుకోలేదు. వచ్చే వాయిదాలు తెలుస్తుందట. పద పోదాం. అయ్యో, మీకు హుషారు వచ్చిందంటే చాలు ఇలా నా ప్రాణాలు తోడిస్తుంటారు. ఇబ్బందిగా ఉంటే వద్దులేవో. నాకు జాలిగానే ఉంది. ఆడదన్నాక ఆ మాత్రం సిగ్గుపడద్దు.